సుపరిపాలన లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మంత్రివర్గ సమావేశాల నిర్వహణలో మార్పులు, క్రమబద్ధీకరణకు దారితీసేలా ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంది. ఇకపై ప్రతి 15 రోజులకు ఒకసారి కేబినెట్ భేటీ నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయం ప్రకారం తదుపరి సమావేశం జూలై 10న జరగనున్నది. ఈ సమావేశంపై మంత్రులకు ఇప్పటికే ముందస్తుగా సమాచారం అందించడంతో పాటు ఇకపై ఈ ప్రక్రియకు విధిగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఏపీ పర్యాటక శాఖకు సలహాదారుగా ఉండాలని యోగా గురువు రాందేవ్ బాబాను సీఎం చంద్రబాబు నాయుడు కోరారు. విజయవాడ జిఎఫ్ఎస్టీ టూరిజం కాన్క్లేవ్గా పర్యాటక కారు వ్యాన్లకు రాందేవ్ బాబాతో కలిసి ప్రారంభించారు. 30 సంవత్సరాలు రాందేవ్ బాబా తనకు తెలుసునని, పర్యాటక శాఖకు సలహాదారుగా ఉండాలని తాను కోరుతున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. సోషలిజం, కమ్యూనిజానికంటే టూరిజానికే భవిష్యత్తులో ప్రాధాన్యత ఉందన్నారు. రాష్ట్రంలో టూరిజం డెవలప్మెంట్కు అన్ని చర్యలు చేపట్టామని, మున్ముందు నిరుద్యోగులకు భారీగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చంద్రబాబు స్పష్టం చేశారు. పల్నాడు జిల్లా పర్యటనలో భాగంగా రెంటపాల గ్రామంలో సింగయ్య మృతికి కారణం మాజీ సీఎం వైఎస్ జగన్ అంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ ఆయన బుధవారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు. ఈ మేరకు నిన్న మరోసారి పిటిషన్పై విచారణ చేపట్టిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. కోర్టులో క్వాష్ పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో నిందితులపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా తదుపరి విచారణకు జూలై 1కి వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి వెల్లడించారు. బనకచర్లపై రాష్ట్ర ప్రయోజనాలే తమ స్టాండ్ అని వైఎస్ షర్మిల తెలిపారు. బనకచర్లతో తమకు నష్టం జరుగుతుందని తెలంగాణ నేతలు అంటున్న నేపథ్యంలో ఆమె స్పందించారు. రాష్ట్ర ప్రయోజనాల కంటే అన్ని పార్టీలతో కలిసి నీటి హక్కుల కోసం పోరాడుతున్నామన్నారు. అలాగే విభజన హామీలు నెరవేరాలంటే రాష్ట్రంలోనూ కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో రావాలని ఆకాంక్షించారు. కేంద్రంలో రాహుల్ ప్రధాని అవ్వాలి, ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేశారని, పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించి అన్యాయం చేస్తున్నారని, పోలవరాన్ని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కింద మార్చానన్నారు. టీడీపీ, వైసీపీ, జనసేన ఎంపీలు ఇక్కడికి దమ్ము లేదని విమర్శించారు. 3 పార్టీలు మోదీకి తొత్తుగా మారి పనిచేస్తున్నాయని ధ్వజమెత్తారు. ములుగు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసులను పోలీసులు, అటవీ శాఖ అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ఈ అంశంపై మంత్రి సీతక్క మాట్లాడటం లేదని విమర్శిస్తూ మావోయిస్టులు ఓ లేఖ విడుదల చేశారు. మావోయిస్ట్ నేత జగన్ పేరిట ఈ లేఖ కలకలం రేపింది. సీతక్క ఆదివాసుల గురించి ఆలోచించడం లేదని వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో ఆదివాసీల హక్కులకు పూర్తి బాధ్యత మంత్రి సీతక్కదేనని స్పష్టం చేశారు మావోయిస్టులు. జీవో నెంబర్ 49తో కుమురంభీం జిల్లాలోని 339 ఆదివాస గ్రామాలను ఖాళీ చేయించాలని ప్రభుత్వం సూచిస్తుందని, ఆజీవోను వెంటనే రద్దు చేయాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ పేదలు, శ్రామికుల ఆకలి తీరుస్తున్న 5 రూపాయల అన్నపూర్ణ భోజన కేంద్రాలు సమూల మార్పులకు సిద్ధమవుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ తీసుకున్న తాజా నిర్ణయం ప్రకారం ఈ కేంద్రాల పేరును ఇందిరా క్యాంటీన్లుగా మార్చనున్నారు. కేవలం పేరు మార్పుకే పరిమితం కాకుండా సేవలను విస్తరించి సౌకర్యాలను మెరుగుపరిచేందుకు అధికారులు చర్యలు చేపట్టబోతున్నారు. ఉమ్మడి ఏపీ సీఎంగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి ఈ అన్నపూర్ణ కేంద్రాలను ప్రారంభించారు. తరువాత వచ్చిన బీఆర్ఎస్ ఆ పేరును కొనసాగించింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పేరును మార్చి దివంగత ప్రధాని ఇందిరాగాంధీ పేరు పెట్టాలని నిర్ణయించింది. తెలంగాణ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్కి హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆ సంస్థకు ప్రభుత్వం కేటాయించిన భూములను రద్దు చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. గత ప్రభుత్వం ఐఏఎంసీకి రాయ్దుర్గ్లో 3.5 ఎకరాల భూమిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే 350 కోట్ల విలువైన ఈ భూములు కేటాయింపులు అక్రమంగా జరిగాయంటూ వాటిని తక్షణమే రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో 2 పిటిషన్లు దాఖలు అయ్యాయి. ఈ పిటిషన్లను విచారించిన హైకోర్టు పిటిషన్దారుల వాదనతో ఏకీభవించి ఐఏఎంసీకి కేటాయించిన భూములను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. అనకాపల్లి జిల్లా పైడివాడ అగ్రహారంలో ఉన్న హౌసింగ్ లేఅవుట్ను మంత్రి పార్థసారథి సందర్శించారు. సభాస్థలి వద్ద ఏర్పాటు చేసిన బ్యానర్లో ప్రధాని ఫోటో లేకుండా చేశారని గుసగుసలాడుకున్నారు. వెంటనే స్థానిక నాయకులు ప్రధాని స్టిక్కర్ను తీసుకువచ్చి అతికించారు. కావాలని చేశారా లేక పొరపాటున జరిగిందా అంటూ కూటమి నాయకులు చర్చించుకుంటున్నారు. లేఅవుట్ను నిశితంగా పరిశీలించి వాటి నాణ్యత, ప్రమాణాలని అధికారులు అడిగి తెలుసుకున్నారు.
ఏపీలో విపక్ష వైసీపీ నేతలను కేసులు వెంటాడుతున్నాయి. అధికారం కోల్పోయిన నుండి ఏడాదిగా పలువురు ముఖ్య నేతలు కేసుల్లో చిక్కుకున్నారు. అయితే కొందరు బెయిల్పై బయట ఉండగా బెయిల్ దక్కని వారు అరెస్ట్ అవుతున్నారు. అయితే ఇలా అరెస్ట్ అయిన వారిపై మరిన్ని కేసులు నమోదు చేస్తూ వారు బయటకు రాకుండా ప్రభుత్వం పకడ్బందీగా వ్యవహరించడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తాజాగా సర్వేపల్లి జలాశయంలో గ్రావెల్ అక్రమ తవ్వకాల కేసులో సిట్ కస్టడీలో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని రెండో రోజు విచారణలో అధికారులు కీలక ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. ముఖ్యంగా ఈ కేసులో A1 నిందితుడిగా ఉన్న నిరంజన్ రెడ్డి బ్యాంక్ ఖాతా నుంచి కాకాని కుమార్తె ఖాతాకు 70 లక్షలు బదిలీ అయినట్లు గుర్తించిన సిట్ అధికారులు దీనిపై ఆయనను కూలంకషంగా ప్రశ్నించినట్లు సమాచారం. పీఎం బాల సంరక్షణ చెక్కును పంపిణీ చేశారు కూటమి నేతలు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో నిర్వహించిన సభలో మిషన్ వాత్సల్య పీఎం బాల సంరక్షణ చెక్కులను బాధితులకు అందించారు. కోవిడ్ సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన 18 సంవత్సరాలలోపు చిన్నారులకు 10 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆ మొత్తాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేసి లబ్ధిదారులకు 23 సంవత్సరాలు నిండిన తర్వాత అందజేస్తుంది. ఈ కార్యక్రమంలో దేశంలోనే మొట్టమొదటి పీఎం కేర్ చెక్కును తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం డొమ్మేరుకు చెందిన పత్తిపాటి సుమామని అందుకున్నారు. కూటమి ప్రభుత్వం పేదలకు నిరంతరం సేవ చేస్తుందని బీజేపీ చీఫ్ పురంధేశ్వరి తెలిపారు. పర్యాటక రంగానికి ఏపీ అనువైన ప్రాంతం అన్నారు మంత్రి కందుల దుర్గేష్. రాష్ట్రంలో సీఎం చంద్రబాబు పర్యాటక రంగానికి పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. ప్రాచీన ప్రదేశాలు ఉన్న ఏపీని పర్యాటక రంగంలో ప్రథమ స్థానంలో ఉంచేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని అన్నారు. పర్యాటకానికి పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని ఆహ్వానించారు. గత ప్రభుత్వం పర్యాటకాన్ని పట్టించుకోలేదని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బాధితులుగా ఉన్న చేవెళ్ల బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఇవాళ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ విచారణకు హాజరయ్యారు. కేసులో భాగంగా తనను సిట్ అనేక ప్రశ్నలు వేసిందని కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. తన ఫోన్ ట్యాపింగ్కు గురైనట్లు 4 అంశాలు చెప్పినట్లు వెల్లడించారు. తన దగ్గర ఉన్న ఆధారాలను ఇచ్చినట్లు తెలిపారు. ప్రజల ప్రైవసీకి భంగం కలిగింది, రాజకీయాల కోసం చట్టవిరుద్ధంగా ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో A1గా ఉన్న రాజ్ కేశిరెడ్డి ఏసీబీ కోర్టులో చుక్కెదురైంది. లిక్కర్ కేసులో బెయిల్ మంజూరు చేయాలంటూ కసిరెడ్డి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన కోర్టు పిటిషన్ను కొట్టివేసింది. సంచలనం సృష్టించిన ఏపీ లిక్కర్ కేసులో రాజ్ కేశిరెడ్డిని పోలీసులు రాజ్ కేశిరెడ్డి A1గా చేర్చారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో మున్సిపల్ కార్మిక జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళన చేపట్టారు. గత 52 రోజులుగా సమ్మె చేస్తున్న కూటమి ప్రభుత్వం స్పందించడం లేదంటూ CDMA కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. రోడ్డుపై ఎక్కి కార్మికులు తమ డిమాండ్స్ పరిశీలించాలని ప్లకార్డ్స్తో నిరసన తెలిపారు. జీతాలు పెంచాలని కార్మికులు డిమాండ్ చేశారు. లేకపోతే ఈ నెల 30 నుంచి అన్ని డిపార్ట్మెంట్లలో పనులు నిలిపివేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. 2027లో జరిగే గోదావరి పుష్కరాలు దృష్టిలో పెట్టుకుని అవసరమైన ప్రణాళికలు తక్షణమే సిద్ధం చేయాలని ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు మున్సిపల్ అధికారులకు తెలిపారు. వర్షాకాలంలో అంటువ్యాధులు వ్యాప్తి ఎక్కువగా ఉండకుండా డ్రైనేజీలను ఎప్పటికప్పుడు శుభ్రపరచాలన్నారు. కొవ్వూరులో అభివృద్ధి పునాది ఇప్పటి నుంచే వేయాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే తెలిపారు. వరంగల్ జిల్లాలోని MGM ఆసుపత్రిలో పెను ప్రమాదం తప్పింది. ఆసుపత్రిలో సర్జికల్ వార్డ్ వద్ద పైకప్పు పెచ్చులు ఊడిపడిన ఘటన చోటు చేసుకుంది. ఒక్కసారిగా పెచ్చులు ఊడిపడటంతో రోగులు సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. శిథిల వ్యవస్థలో ఉన్న ఆసుపత్రి భవనాన్ని మరమ్మతులు చేయని అధికారులపై మండిపడ్డారు. ఇది వరకు ఆసుపత్రిలో ఇటువంటి అనేక ఘటనలు చోటు చేసుకున్నప్పటికీ అధికారులు పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఆయేషా మీరా హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆయేషా తల్లిదండ్రులు ఏపీ హైకోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలు చేయగా దానిపై నిన్న విచారణ జరిగింది. సిబిఐ తుది నివేదిక ఎందుకు ఇవ్వడం లేదో తమకు తెలియడం లేదని, కేసును మూసివేయాలని చూస్తున్నట్లుగా అనుమానాలు ఉన్నాయని ఆయేషా తల్లిదండ్రుల తరపున న్యాయవాది కోర్టుకు విన్నవించారు. తాము కోర్టుల చుట్టూ తిరుగుతూ ఆర్థికంగా, మానసికంగా క్షోభ అనుభవిస్తున్నామని, ఈ కేసు విచారణలో సిబిఐ అమ్ముడుపోయిందన్న అనుమానం కలుగుతుందని ఆరోపించారు. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండల పరిధిలో విషాదం చోటు చేసుకుంది. చేపలు పట్టేందుకు చెరువులోకి దిగి గల్లంతైన 3 యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. చిన్న రవ్వాలిగూడెం గ్రామానికి చెందిన యువకులు మడి దేవేంద్ర కుమార్, తెల్లం సీతారామరాజు, తెల్లం కిషోర్ దండిపూడి సమీపంలో ఉన్న చెరువులో చేపలు పట్టేందుకు దిగారు. లోతు ఎక్కువ ఉండటంతో ప్రమాదవశాత్తు 3 గల్లంతయ్యారు. గమనించిన స్థానికులు పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, స్థానికులు సాయంతో మృతదేహాలను వెలికితీశారు. మృతుల్లో సీతారామరాజు, కిషోర్ సొంత అన్నదమ్ములు కావడంతో ఆ కుటుంబం శోక సముద్రంలో మునిగిపోయింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణాన్ని టెంపుల్గా, సిటీగా అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడిందని, ఇందుకు తాను నిరంతరం కృషి చేస్తానని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. ఈ నేపథ్యంలో కల్వర్టుల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. వేములవాడ పట్టణంలో 34 కుల సంఘాల భవనాల నిర్మాణానికి నిధులు కేటాయించడం రాష్ట్రంలోని అరుదైన సందర్భమని అన్నారు. త్వరలోనే రాజన్న ఆలయ అభివృద్ధికి 76 కోట్లతో టెండర్ కానున్నట్లు తెలిపారు. రాబోయే ఏ ఎన్నికైనా ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు తెలపాలని కోరారు. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువులో సీఎం చంద్రబాబు నాయుడు జూన్ 5న పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు పరిశీలించారు. కొత్త చెరువు సత్యసాయి జూనియర్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించనున్న కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా విద్యాశాఖ కమిషనర్ అన్ని శాఖల అధికారులతో సమన్వయం పాటించి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. సీఎం పర్యటనను విజయవంతంగా నిర్వహించేందుకు సంబంధిత శాఖల అధికారులు నిర్దిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా కొంకర్కలన్ కలెక్టరేట్ చౌరస్తా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైకును సూపర్ మిక్స్ కంపెనీకి చెందిన లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మృతుడు గునుగుల్ గ్రామానికి చెందిన మహేందర్గా పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి సిట్ తన విచారణను నివేదికను సర్వోన్నత న్యాయస్థానానికి సమర్పించింది. దర్యాప్తులో వెలుగు చూసిన కీలక అంశాలతో కూడిన ఈ నివేదికను 2 రోజుల క్రితం స్టీల్ కవర్లో సుప్రీంకోర్టు అందజేసింది. కేసు విచారణ సజావుగా సాగకుండా నిందితులు సృష్టిస్తున్న అడ్డంకుల గురించి కూడా న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. దర్యాప్తు ప్రక్రియను అడ్డుకునేందుకు నిందితులు ప్రయత్నిస్తున్నారని సిట్ తన నివేదికలో తెలిపినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. నిందితులు సాక్షులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, వారిని బెదిరింపులకు పాల్పడుతున్నారని సిట్ తెలిపినట్లు సమాచారం. ఈ అంశాలను తీవ్రంగా పరిగణించిన దర్యాప్తు బృందం వాటిని నివేదికతో పొందుపరిచి సుప్రీంకోర్టుకు తెలియజేసింది. గుంటూరు జిల్లా నీరుకొండలోని ఏపీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ విద్యార్థిని బుద్దే షణ్ముఖి నాగసాయి అంతర్జాతీయ స్థాయిలో అద్వితీయ ప్రతిభను కనబరిచింది. సింగపూర్లో ఇటీవల జరిగిన అండర్-21 ఆసియన్ ఆర్చరీ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొన్న ఆమె 3 విభాగాల్లో 3 సిల్వర్ మెడల్స్ను గెలుచుకుని 2 వరల్డ్ రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. ఉమెన్ టీం విభాగాల్లో పోటీపడి సిల్వర్ మెడల్స్ను షణ్ముఖి సాధించింది. ఈ విజయాల నేపథ్యంలో యూనివర్సిటీ ఆవరణలో యాజమాన్యం షణ్ముఖిని ఘనంగా సత్కరించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని అంతరాయం గ్రామంలో ఉన్న మిషన్ భగీరథ ప్లాంట్ను ఆర్ఎస్ఏడి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వాటర్ ఫ్లో, పంపిణీ మార్గాలు, గ్రావిటీ ఆధారిత పంపింగ్ సిస్టమ్ సమస్యలపై పూర్తి స్థాయిలో సమీక్ష చేపట్టారు. ప్లాంట్ పనితీరుపై ఆరా తీసి సాంకేతిక వివరాలు అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. ఈ తనిఖీలో మిషన్ భగీరథ ఈఎంసీ కృపాకర్ రెడ్డి, గ్రేట్ ఈఈ ఎం చలమారెడ్డితో పాటు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. హైదరాబాద్, మాదాపూర్, బోరబండ ప్రాంతాలకు తాగునీటి సరఫరా చేస్తున్న
సున్నం చెరువు నీటిలో తీవ్రమైన కాలుష్యం ఉండటంతో వాసులు తీవ్ర అనారోగ్య సమస్యలకు లోనవుతున్నారు. ఈ నీరు హాస్టల్స్, విద్యా సంస్థలకు కూడా సరఫరా అవుతుంది. తద్వారా వందలాది విద్యార్థులు, నివాసితులకు ఆరోగ్యానికి ముప్పు ఏర్పడింది. ప్రజల ఫిర్యాదుల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి హైడ్రా సంస్థతో కలిసి నీటి నమూనాలను పరీక్షించి పరీక్ష ఫలితాల్లో నీటిని సీసం కాడ్మియం అనే ప్రమాదకరమైన లోహాలు అత్యధికంగా ఉన్నట్లు తేలింది. ఈ లోహాలు శరీరంలో చేరితే శారీరక అవయవాలపై ప్రతికూల ప్రభావాలు చూపే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితుల దృష్ట్యా తక్షణంగా సున్నం చెరువు నీటి సరఫరాను నిలిపివేసి ప్రజలకు శుద్ధమైన మినరల్ వాటర్ లేదా తాత్కాలిక ప్రత్యామ్నాయ నీటి వనరులు కల్పించాల్సిందిగా స్థానికులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కాలుష్య నివారణకు తక్షణ చర్యలు తీసుకోకపోతే ప్రజలు విపత్కర స్థితిలోకి చేరతారని హెచ్చరిస్తున్నారు. ఒడిశాలోని పూరిలో జగన్నాథుడి రథయాత్రకు సర్వం సిద్ధం చేశారు. పూరి నగర వీధులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. రథయాత్రను చూసేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు తరలివచ్చారు. ఈ వేడుక కోసం ఒడిశా ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. రథయాత్రకు 12 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా. ప్రస్తుతం పూరిలో జగన్నాథుని పోహిండి ప్రారంభమైంది. అంతకు ముందు సుదర్శన, బలభద్ర, సుభద్రల వేడుక జరిగింది. దీంతో ఆ ప్రాంతమంతా జనసంద్రంగా మారింది. ఈ రథయాత్ర జూన్ 27వ తేదీన మొదలై జూలై 8వ తేదీకి 3 దేవతలు తమ ప్రధాన మందిరానికి తిరిగి రావడంతో ముగుస్తుంది. జగన్నాథ రథయాత్రలో ఏనుగులు బీభత్సం సృష్టించిన ఘటన చోటు చేసుకుంది. ఒడిశాలోని పూరి జగన్నాథ రథయాత్ర తరహాలోని భక్తులు గుజరాత్లోని గోల్వాడ్లో రథయాత్రను నిర్వహించారు. నిర్వాహకులు యాత్రలో ప్రత్యేక ఆకర్షణకు ఏనుగులు తీసుకొచ్చారు. యాత్ర ప్రారంభమైన 10 నిమిషాలకు అందులో ఉన్న ఓ ఏనుగు ఉన్నట్టుండి బీభత్సం సృష్టించేసింది. ఏకంగా భక్తులపైకి దూసుకెళ్లటంతో వారు భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు. దీంతో స్వల్ప తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో మొత్తం 9 మందికి గాయాలయ్యాయి. పోలీసులు వారికి చికిత్స నిమిత్తం సమీపంలోని ఓ ఆసుపత్రికి తరలించారు. డీజిల్ కల్తీ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రికి కూడా తాకింది. కల్తీ డీజిల్ కొట్టడంతో కాన్వాయ్లోని 19 సార్లు ఉన్నట్టుండి ఒకేసారి ఆగిపోయాయి. దీంతో గందరగోళం తలెత్తింది. అనుమానం వచ్చిన సిబ్బంది ఆ వాహనాల డీజిల్ ట్యాంకులను తెరిచి చూశారు. అందులో నీళ్లు ఉండటంతో వారంతా షాక్ అయ్యారు. డీజిల్లో నీళ్లు కలిపి ఏకంగా సీఎం కాన్వాయ్నే బురిడీ కొట్టించిన ఘటన మధ్యప్రదేశ్లో కలకలం రేపింది. డీజిల్ను కల్తీ చేసినట్లు గుర్తించిన అధికారులు వెంటనే ఆ పెట్రోల్ బంక్ వద్దకు వెళ్లి తనిఖీ చేశారు. ఆ బంక్లో డీజిల్ కొట్టించుకున్న ఇతర వాహనదారులు కూడా ఇదే విధమైన ఫిర్యాదులు చేయడంతో వెంటనే సంబంధిత అధికారులు రంగంలోకి దిగారు. పెట్రోల్ పంప్ను తనిఖీ చేసి కల్తీని నిర్ధారించారు. ఆ బంక్ను సీజ్ చేసి ఘటనపై దర్యాప్తు చేపట్టారు. హిమాచల్ ప్రదేశ్లో గత కొన్ని రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఇందిరా ప్రియదర్శిని జల విద్యుత్ ప్రాజెక్టులో పనిచేస్తున్న 10 మంది కార్మికులు వరద ప్రవాహంలో కొట్టుకుపోయినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 5గురు మృతి చెందగా కాంగ్రా జిల్లాలో 3 మృతదేహాలను వెలికితీసినట్లు చెప్పారు. కాగ్రాతో పాటు కులు జిల్లాలో కూడా భారీ వర్షాలు కురుస్తుండటంతో ధర్మశాలలోని కొన్ని ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు సంభవిస్తున్నాయన్నారు. కేంద్ర, రాష్ట్ర రెస్క్యూ బృందాలు కలిసి ఇప్పటి వరకు 250 మందికి పైగా ప్రజలను సురక్షితంగా రక్షించారని తెలిపారు. మిస్సింగ్ అయిన వారి కోసం జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం గాలింపు చర్యలు కొనసాగిస్తుందని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని కమిషనర్లను అప్రమత్తంగా ఉండాలని హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుక్కు ఆదేశించారు. పాకిస్తాన్లో విషాద ఘటన చోటు చేసుకుంది. భారీన వర్షాలు కురవటంతో స్వాత్ నదికి వరద నీరు పోటెత్తడంతో ఆకస్మిక వరదలు సంభవించాయి. దీంతో పర్యటన కోసం వచ్చిన ఒకే కుటుంబానికి చెందిన 18 మంది గల్లంతయ్యారు. అధికారులు ఇప్పటి వరకు 7 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 5 ప్రాంతాల్లో మొత్తం 80 మంది సిబ్బందితో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. వీరితో పాటు స్థానిక ప్రజలు కూడా పలువురు గల్లంతైనట్లు సమాచారం.